ఆటోమొబైల్ టెక్నాలజీ రంగంలో టెస్లా కంపెనీ మరో సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే తొలిసారిగా తనను తానే డెలివరీ చేసుకున్న వాహనంగా టెస్లా మోడల్ వై కార్ నిలిచింది. అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం అసిస్టిన్ లో ఉన్న టెస్లా గిగా ఫ్యాక్టరీ నుంచి టెస్లా కారు తానంతటా తానుగా ప్రయాణించి యజమాని నివాసానికి చేరుకుంది. సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయాణంలో కారు పూర్తిగా అటానమస్ విధానంలో పనిచేసింది. ఫ్యాక్టరీ పార్కింగ్ లాట్ నుంచి బయలుదేరి హైవేలు, వీధులు, ట్రాఫిక్ సిగ్నళ్లను దాటుకుంటూ విజయవంతంగా గమ్యాన్ని చేరుకుంది. ఈ ప్రయాణంలో గంటకు 115 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కూడా అందుకున్నట్లు టెస్లా సిబ్బంది తెలిపారు. ఈ మొత్తం ప్రయాణాన్ని వెనుక సీటు నుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టంపై టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ స్పందించారు. షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే తొలి పూర్తి అటానమస్ డెలివరీ పూర్తయింది. కారులో గాని రిమోట్ గా గాని ఎవ్వరూ నియంత్రించలేదు. ఇది పూర్తిగా అటానమస్ అని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆస్టిన్ లో రోబోట్ టాక్సీ సేవలను పరీక్షించడం ప్రారంభించిన టెస్లా భవిష్యత్తులో మిలియన్ల కొద్దీ రోబోట్ టాక్సీలను రోడ్లపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అటానమస్ డెలివరీ టెక్నాలజీ రంగంలో ఒక కీలక మైలురాయిగా నిపుణులు భావిస్తున్నారు.